పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. పద విన్యాసంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన నాట్యమయూరి కుమారి శైలజ నృత్య ప్రదర్శన. ద మోస్ట్ ఎక్సైటింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద సిటీ గివెన్ బై కుమారి శైలజ. చూసావా మరి మా ఊరు వచ్చినందుకు ఎలాంటి రిసెప్షన్, అన్ని పేపర్లోనూ ఎలాంటి రివ్యూలో అభినందనలో. మీ అమ్మగారు కూడా వచ్చి చూస్తుంటే మై డియర్ కిషోర్ యు ఆర్ గ్రేట్ మై బాయ్ అనుండేవారు. మా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శైలజని చిరంజీవి సౌభాగ్యవతుడు కిషోర్ అయినటువంటి నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నాయన అనుండేవారు. అప్పుడు నేను ఎస్ అండి, ఓకే అండి అనుండేవాడిని. నాకేం ఎస్ కాదు, ఓకే కాదు. ఐమ్ సారీ. అరే అరే ఇంతలో ఇదేమిటి? ఏమిటిది? నాట్యశాస్త్రానికి తీరని కళంకమా? నాది కుప్పి గంతులు కప్పగెంతులునా? నటరాజుకు శిరోభారమా? ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ ఎనీమోర్. శైలు ప్లీజ్ ఐ విల్ గెట్ మీ మై టికెట్. హియర్ మీ. నో. ఇలా రాసిన వాడిని చీరేస్తాను. నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తాను. ఎవడో రాసింది? ఎవడో బాలుట. లేదు మమ్మీ, ఇద్దరం భోజనానికి ఇంటికి వచ్చాం. రా. అతను కోసం ఏమిటి రాతలు? ఒంటి మీద తెలుగుండే రాసావా? ఓ ఇతనేనా? ఎరా ఇడియట్, చేతిలో పెన్ను కాగితం ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? అసలు అసలు కిషోర్ బాబు గారంటే ఎవరనుకున్నాం? మన ఆడిట్ గారు అబ్బాయి. ఎవరో ఏమిటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా రాస్తావా? బుద్ధి లేదు. అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయడానికి నీకేం అర్హత ఉందిరా? నువ్వేమన్నా భరతమునివా? మర్యాదగా శైలజ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ లేదా నీ కాళ్ళు చేతులు విరిచవతలు పారేస్తాను, జాగ్రత్త. ఎక్కడికి? ఇక్కడ కూర్చుంటావరా ఇడియట్? గో అండ్ అపాలజైజ్ టు హర్. ఈ చరణం నిన్న ఎలా అభినయించా? యూ చాలు. Come on, dance. ఏమ్మా కాదా? పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి నీతోన. ఇది శాస్త్రీయ నృత్యమా? ఏ కదా? ఏ సాంప్రదాయం? ఎన్ని సంప్రదాయాలున్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి. భరతనాట్యం అంటే ఇది. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యం
దిస్ ఇస్ కథక్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై కథకళి యథో హస్తస్తతో దృష్టి, యథో దృష్టిస్తతో మనః, యథో మనస్తతో భావః, యథో భావోస్తతో రసః. దృష్టి, మనసు, భావము చేసే కళల మీదే లగ్నమై ఉంటాడు. అప్పుడే రససిద్ధి కలుగుతుంది. నీ దృష్టి ప్రేక్షకుల మీద, మనసు వాళ్ళు కొట్టే చప్పట్ల మీద, ధ్యాస అందుకోపోయే బిరుదుల మీద. నాట్యమయూరి. ఏమన్నావు? బాస్టర్డా? నమస్తే సార్. నిన్నెవ్వడు బాగు చేయలేటరా. ఏదన్నా ఒక వ్యాపకం అంటూ ఉంటే బాగుపడతాను, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఉద్యోగం ఇప్పిస్తే నువ్వు చేసిన వెధవ పనికి ఫలితం ఏంటో తెలుసా? అక్కర్లేదురా, నీకేం అవసరం లేదు. దగ్గర దగ్గు, ఇలాగే తగ్గి తగ్గి ఓనాడు ఇదైపోదు గాని పీడ పోతుంది. అసలు నీకు నాకు ఏమిట్రా సంబంధం? నువ్వు నాకు అన్నవా, తమ్ముడివా, ఎవడ్రా నువ్వు? ఏదో గాలి పట్టం కలుసుకున్నాం, కలిసి బతుకుదాం అనుకున్నాం. ఇక నీతో ఎదురు దెబ్బలు తినలేను. నాకు సహనం చచ్చిపోయింది. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. మృతిలోన ముగిసిన చితిలో నరగిలిన కడతేరిపోనిది మధురానుబంధం ఎదవీడి పోనిది మమతానురాగం. ఇంత గొప్ప కవిత్వం ఈ ప్రపంచంలో ఒకడేరా రాయగలరు. నువ్వేరా, నువ్వే. సర్లే రా, ఇంటికి వెళ్దాం. ఇందాక ఏమన్నావు?
నీకు నాకు సంబంధం లేదా? ఒక్కసారేరా తెంచుకునేది. ఒరేయ్, నేను చచ్చిపోయిన తర్వాత నా తల కొరివి పెడతాడు చూడు, అప్పుడు బాలు అప్పుడే. అంతవరకు నేనేం చేసినా ఒరే భరించాల్సిందే. బాలు ఒరే, ఆకలిస్తుందిరా, ఇంటికి తీసుకెళ్ళు. నేను భరతనాట్యం, కథకళి, కూచిపూడి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగు, భరతనాట్యం, కూచిపూడి, కథకళి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు కథకు నేర్చుకోవాలనుంది. నా దగ్గర పేరా బాలు. ఏమిట్రా మూగ భాష? ఆమెకి అర్థమైంది, నీకు అర్థం కాలేదా? కథకు కూడా నేర్చుకోవాలనుంది. నా దగ్గర డబ్బు లేదు, గురుగారికి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నాను. ఓకే అంది. సరే పద. సరే, అట్టాగే మణిపురి, భోజ్పురి, ఒడిస్సీ, అస్సాం, గుస్సాం, దుస్సాం, గుస్సాం ఉన్నాయి. అవి కూడా నేర్చుకో. దాంతో జీవితం సరిపోతుంది. తొందరగా ఇంటికి వచ్చాడు. బాలకృష్ణ, బాలకృష్ణ, ఏమిటో ఇది అయ్యే అర్థమై చావటం లేదమ్మా. సుమతి, ఇదేమిటో కాస్త చదివి చెప్పమ్మా. దయచేసి అద్దె అడగవద్దు, అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి, నా ఇంట్లో ఉంటూ నా అద్దె కొడుతూ నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా వాళ్ళు? నన్ను వాళ్ళు ఆత్మహత్య చేసేస్తుంటే నీకు నవ్వులాటగా ఉందిటే? అది కాదు నాన్న, మన వద్ద అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అంటున్నారు. మరి అలా చదివాడవే, ఇలా కూడా బెదిరిస్తున్నారు మాట వాళ్ళు. ఇగో సుందోపు సుందుని గుమ్మంలో అడుగు పెట్టినట్టు చెప్పేసి వాళ్ళు అమ్మి తుమ్మి తేల్చేస్తాను. ఏమండి ఏమండి, ఏమిటి నా కోసం ఎదురు చూస్తున్నారు? అవును, ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని. ఏం చేయమంటారు? ఉద్యోగాలు లేవు. పోనీ ఇల్లు ఖాళీ చేసి పెడదామా అంటే ఇంతకంటే మంచి కొంప దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ఆ ఇంటి వాళ్ళకి మీలాంటి సుమతి, ఏమిటన్నా? ఆ సుందోపు సుందులు వచ్చారా? ఇంకా రాలేదు. వచ్చిన చెప్పేసేసి అలాగే. ఆత్మహత్య చేసేస్తాను. ఆత్మహత్య. సుందోపుందులు ఇంకెవరు? సుందోపులు మీరు, సుందులు వారు. వారెక్కడా? కథకులో చేరాడు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇంతవరకు ఆయన కోసం ఎదురు చూసి చూసి ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. వాచిపోయారా? నువ్వు ఎంతసేపు చూసినా ఆ రైలు పట్టాలు, రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు. నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో. తెలిస్తే మాత్రం తేలికుండద్దు. ఏ పంటకాల పక్కన, ఏ పాడు పండుగల్లోనూ నృత్యం చేస్తూ ఉంటాడు. సాగసమే రాడు రాడు. నువ్వు ఎక్కువ రైలుకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కువ. నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడ్ని కష్టపెడతావేరా? బాలు, అబ్బాయి వచ్చాడు. ఎక్కువ నువ్వు పరిగెత్తి ఎక్కువ లేవు, నేను పట్టుకుని ఎక్కించలేవు. నేను
ఉందిరా నీ ఏడుపు? ఎవరు కొన్నారా? నేనే. ఇదేమిటి ఇలా ఉంది? మంచిదే, కింద పర్లేదు బాబాయ్, ఇంకా టైం ఉందిలే. ఒంట్లో బాగలేదని రాసేది ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది నాయన. బాబాయ్ గారు మందులు అవి ఇప్పించారు. నీ ఒంట్లో ఎలా ఉంటుందిరా? వేళకి పాలకి ఏమన్నా తింటున్నావా? నువ్వే వీణి కాస్త కనిపెట్టి చూసుకోవాలి నాయన. ఎవరు చూడక్కర్లేదు, తాళాలు గద్దలు చూసుకుంటాయి. అదిగో ఇలా వస్తున్నారు. ఎప్పు ఎక్కమ్మా. అమ్మని జాగ్రత్త. ఉత్తరాలు వేస్తూ ఉండు. బాలు, ఈ 25 రూపాయలు ఎందుకమ్మా? తీసుకో. పర్వాలేదు, ఏమన్నా కొనుక్కో నాయనా. నువ్వు కూర్చోమ్మా. నువ్వు ఉండవా? రేయ్, ఆవిడ కష్టపడి సంపాదించి తీసుకోవడానికి సిగ్గులేదట్రా? అమ్మా అమ్మా, ఈ డబ్బు ఉంచు. అదేమిట్రా, వద్దు, ఏమన్నా కొనుక్కో. 4 రోజుల్లో నేను డబ్బు పంపిస్తాను. మంచి చీర ఏదైనా కొనుక్కో. ఏం బాబాయ్, ఉత్తరాలు రాస్తూ ఉండండి. బాలు. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, మర్చిపోకు. పదా, ఆ ఉద్యోగం ఏదో చెప్పు, చేస్తాను. సార్, మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు. రమ్మను. రండి. రారా? నమస్కారం అండి. నేను మీతో చెప్పాను చూడండి సార్, బాలు అని. సరే, ఇవాళ 170 సినిమాలకు వేరే డాన్స్ డైరెక్టర్ గారు చిత్తరంజన్ గారిని నమస్కారం. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథ. గీత, సార్, డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మైకేల్, కమాన్ కమాన్. మంచిదేనా స్టఫ్? ఎస్ సార్, అచ్చా మాల్ హై, శిక్ష లాయా హూం. మై చార్జ్ నిదర్ और 2 బాటిల్ లావ్. జావ్. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, ఏమన్నారు కథక్. గీత? ఫస్ట్ డ్యూట్ సంగీత్ ఇస్తారట. అయితే ఒకసారి విని రఫ్తో కంపోజ్ చేయి, నేను తర్వాత చూస్తాను. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథకళి వచ్చండి. కథకు కూడా నేర్చుకుంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తే వాడికి కొంత ఆర్థికంగానూ ఉపయోగపడుతుంది, అనుభవం వస్తుంది. గీత, ఈ కుర్రాడు బాలకృష్ణ అండి. డాన్సర్ అట, చూద్దాం. పాట ఒకసారి వేసి వినండి, నేర్చుకోండి. ఎలా కంపోజ్ చెయ్యాలో నేర్చుకోండి. మైకేల్, మైకేల్, వస్తాను రా. మా వాడిని జాగ్రత్త చూసుకోండి. మైకేల్. విందామా? వస్తాను సార్. హలో, రండి డైరెక్టర్ గారు, రండి రండి. మాలు వచ్చానాయి. లొకేషన్స్ అవి ఫిక్స్ అయిపోయాయి. Yeah. మరి మీ చేతుల్లో ఉంది. ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్. డోంట్ వరీ డైరెక్టర్ సాబ్, పాట అదిరిపోతుంది చూడండి. రాత్రి దాని మీద కూర్చున్నాను నేను. వెతుకు ముట్టుకుంటే ఒట్టు. మరి అయితే ఒకసారి చూసేద్దాం. షార్ట్స్ డిబేట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు ఎందుకు ఇప్పుడు చూసేసుకుందాం. నేను కంపోజ్ చేసింది గుర్తుందా? గుర్తుంది సార్. తప్పొస్తే చెప్తాలే. కర్మ కర్మ. బాలు, బాలు, ఏమిటి ఏమిటయ్యా వంతులు? ఏమిటిది ఏమిటిది ఏమిటి నువ్వు చేస్తున్నది?
మంచి పాట మంచి సాహిత్యం కదా అలాగని కళాఖండాలు తీస్తామంటయ్యా ఇంత మంచి పాటను ఖూనీ చేస్తూ. లేదండి, వీడి సొంత పైత్యం ఉపయోగించేస్తున్నాడు, వీడి ఇష్టం వచ్చాడు చేసేస్తున్నాడు. అదే మన డైరెక్టర్ గారు కంగారు పడిపోతున్నారు. మన పిక్చర్ లో టాప్ హీరో హీరోయిన్ ఉందన్న మంచి స్టెప్స్ అవి లేకుండా ఏమిట్రై నాకు. చెప్పేగా, నేను కంపోజ్ చేసింది వేరు, వీడు చేస్తున్నది వేరు. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళని పెట్టుకుంటే ఇదిగో ఇట్లాగే మీ పరువు నా పరువు మన టాప్ స్టార్స్ పరువు తీసి పారేస్తారు. అసలే మంది ప్రెస్టీజియస్ సినిమా, ఒక్క క్లబ్ డాన్స్ కూడా లేదు. ఈ ఒక్క పాట అయినా వద్దు, కంగారు పడద్దు. అది మనసులో పెట్టుకునే కంపోజ్ చేశాను. ఎలా కంపోజ్ చేశాను గుర్తుందా? చేసి చూపించనా? హీరో హీరోయిన్ పాత్రలు పవిత్రమైన పాత్రలు కదా పాత్రలు ఔచిత్యాలు మనకెందుకయ్యా? ఇది బాక్సాఫీస్ సినిమా. టాప్ స్టార్స్, డ్యూయెట్లు, ఊటీలు, కొడైకెనాళ్ళు, స్టెప్పులయ్యా. స్టెప్పులు కావాలయ్యా. బ్యాక్గ్రౌండ్ ఏమిటి? హీరో హీరోయిన్లు, స్టెప్పులు. హీరో లేకుండా హీరోయిన్ 2 ఆవర్తాలు ఆవులా? సోలోగా. ఆవులు ఆంబోతులు టాప్ ఆవర్తాలండి, ఆవు గేదెలంట. బాలు, ముందు టింగ్ 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 ఉంది కదా, హీరో వెనక హీరోయిన్, హీరోయిన్ వెనక హీరో. అమ్మాయిని ఇలా చెట్టు చాటి తీసుకొస్తాడు, మీదికి వస్తాడు. డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్. టిల్ టాప్ కెమెరా. కింద జరుగుతుంది, పైన చూపిస్తాం. కిందే ఉంది, పైన చూడండి. చెట్టు చూపిస్తాం. బ్రహ్మాండం. నోట్ చేసుకో. తర్వాత అమ్మా, ఇలా డాన్స్ చేస్తే హిట్. అప్పుడేమైందండి చూడండి, స్క్రీన్ మీద పూల వర్షం, కనక వర్షం. మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసుకోవాలి డాన్స్ పాట ఎలా తీయాలో. బలు, ఏయ్ బలు, 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 ఇంకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చికి వెర్రికి కూడా ఒక హద్దు ఉండాలరా. నడి రోడ్డు మీద అలా పూనకు వచ్చిన వాళ్ళ చేస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు? మంచి పాట మంచి సాహిత్యం కదా అని బాగా చేసి చూపిస్తే అది కాదని నాశనం చేస్తారా. మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళకి తెలియవా? లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు, లక్షలు ఇచ్చి పెట్టుకున్న యాక్టర్స్. ఏది కావాలో చూసుకోవాల్సింది వాళ్ళు. మధ్య నీకేంటి? నేనే కదా చేసి చూపించింది. ఒళ్ళు మండిపోయి పిచ్చి గంతులు బూతు మూమెంట్లు చేసి చూపిస్తే అదే బాగుందని ఫెంటాస్టిక్, చీయర్స్ అంటూ. అసలు ఇంత పెద్ద బిరుదులు పేరున్న యాక్టర్స్ ఈ పోలీస్ కవాతులు కామక్రీటలు చేయటానికి సిగ్గేదరా? నోరు మూసుకుని కాస్త పేరొచ్చేదాకా అణిగి మణిగి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఇక వాడు మొహం చూడను. 24 గంటలు విస్కీలో మునిగితే లేవాడు. ఒరే, ఉద్యోగం ఇప్పించరా అంటే వాడి దగ్గరకు తీసుకెళ్ళాడు. నువ్వేసు పెద్ద మాస్టర్ గురు తాగబోతు తాగు. ఇల్లొచ్చిందా? మళ్ళీ ఏమొచ్చిందిరా? ఇవాళ కృష్ణాష్టమి. అవును, ఏ చిన్ని కృష్ణుడు నడిచిరావాలని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు. చూడు, ఆ కృష్ణుడు నడిచి రావాల్సిన దోవలో
అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వు ఎందుకు వచ్చావు వదినా? ఇందా నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. తీసుకో. మమ్మీ మమ్మీ గుడ్ మార్నింగ్ ఆంటీ. కిషోర్ అది చూపించు. ఏం బాబు అవునా? బాగున్నావా? ఈ చదువు. ఏమిటి శైలు ఒక్క చిన్నపిల్లలు? నిమిషం చిన్న పాప అని అనుకో చదువు మమ్మీ. నాట్యమయి కుమారి శైలజ. నువ్వే చప్పట్లు కొడుతున్నావా? అసలు నువ్వే మాట్లాడవేమిటి? కాస్త మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ? ముందు మాట్లాడతాను. మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చి ఉండాల్సింది ఆంటీ. ఏం జనం, ఎంత అప్పలాజు. ఏం శైలు? అప్పుడే ఈ బిరుదులు సన్మానాలు ఏమిటయ్యా? మమ్మీ మమ్మీ ఇంకా ఓనామాలు కూడా నేర్చుకుంది. థ్యాంక్ యూ. దిష్టి తగులుతుందని మీరు అలాగే అంటారండి. ఇంత చిన్న వయసులోనే యారా లావా శేషా సహాలు నేర్చేసుకుందని పేపర్లని ఎంత పొగిడేసినాయో. ఏం శైలు? పెద్దానికి నన్ను అడుగుతావేమిటి? మనం ఏదో అబద్ధాలు ఆడుతున్నట్టు. ఆంటీ నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడానా? కావాలంటే పేపర్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఉన్నాయా మమ్మీ? కిషోర్ వాళ్ళ నాన్నగారు నీతో ఏమిటో మాట్లాడాలట. ఏమిటట? ఏమిటో మరి. పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిందేమో. చిన్నపిల్లలం మాతో చెప్తారా ఏమిటి? అసలు పంచభూతములు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని కూడా తెలియకుండా పంచభూతములు ముఖపంచకమైన చరణంలో పంచభూతాలు అంటే భూతాలు, దెయ్యాలు అని అర్థం వచ్చేట్టుగా ఏమైనా చేసావా? ఆ పేపర్ ఇందులోకి ఎలా వచ్చింది? చేసావా అని. వాడెవడు ఫూల్ మమ్మీ. వాడొక్కడే అలా రాశాడు. కిషోర్ పిలిచి చెడామడా వాయించాడు రాస్కెళ్ళి. బాలు వాడే బాలకృష్ణ భాగవతారని. ఇది కథక్కు, ఇది భరతనాట్యం, ఇది కథకళి. హ! అన్ని వాడికి ఒక్కడికే వచ్చినట్లు పెద్ద గొప్ప చేసి చూపించాలనుకున్నాడు పిచ్చి తండ్రి. పేరేంటన్నావు? బాలకృష్ణ. అన్ని డాన్సులు చేసి చూపించాడా? ఆ చిన్నప్పుడైతే నేర్చుకునే ఉంటాడులే పాపం. అసలు చూపించడానికి మనిషి నిలబడితేగా ఒకటే తూలిపోవటం. పచ్చి తాగుబోతు. చిచ్చి. అసలు ఎందుకు మమ్మీ అంత సీరియస్ గా అడుగుతున్నావు? అతను అలా రాసినందుక? అక్కడే ఉన్నాడా? మేం చూసినప్పుడు ఇంకా బతికే ఉన్నాళ్లే పాపం. కానీ వాడి గురించి మేం విన్నదంతా నిజమైతే ఈ పాటికి బాలకం కూడా అలాగే ఉంది. నా ఫ్రెండ్ది ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? కాల్ ది మేనేజర్. రెండు తప్పులు. He has done 2 mistakes. Number 1, Mahakavi, great poet, genius. Raghu, my friend, my father, my God. అలాంటి మహాకవికి ప్రూఫ్ రీడర్ ఉద్యోగం ఇచ్చేది. దట్ ఈస్ number 1 mistake. Number 2, ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తారా? Proprietor, that is the proprietor. I want to talk to him. Excuse me. Hello? Balu, operator. I want the proprietor. Raghu's friend. రెండు తప్పులమ్మా. Yes, done. బాలు ఏమిటి? నా మాట విను. ఏమిటి న్యూసెన్స్ ఇక్కడ? పద, నువ్వు బయట పదవయ్యా. నా మాట విను, బయట పదవయ్యా. నువ్వు బయట పద. 2 mistakes. రెండు తప్పులు. You've done. ఏమిటది? 1, మహాకవి, నా ఫ్రెండ్ రఘు, ప్రూఫ్ రీడర్.
పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి, రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి. రిటర్న్ బై మై ఫ్రెండ్ రఘు. గ్రేట్ పోయట్ అయ్యా, గ్రేట్ పోయట్. ఏమిట్రా ఇది? వీడు 2 మిస్టేకులు చేశాడు రా. సర్లేరా. రారా. ఫస్ట్ మిస్టేక్ కి రేయ్. రఘు కాలు పట్టుకుని రేయ్. సెకండ్ మిస్టేక్ కి రఘుని ఎడిటర్ చేయాలరా. చేస్తారులేరా. నీకోసమే మాట్లాడుతున్నా. రే 2 సర్లేరా. తప్పులు చేశాడురా. చేస్తాడు. నిన్ను ఎడిటర్ చేయాలని చెప్తే చేస్తారు రారా. రేయ్. బలు. బలు. ఏమిట్రా? ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడ? బలు బాగా నొప్పిగా ఉందా? అరే, వాడి దగ్గర ఉండ్రా. ఏయ్, ఉండ్రా. రారా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వాడు 2 తప్పులు చేశాడురా. సర్లేరా. మిస్టేక్ ఎక్స్క్యూజ్ మీ, అతను మీకేమవుతారు? వై సార్? ఈజ్ హీ ఆల్కహాలిక్? ఎనీథింగ్ సీరియస్? అతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఈ తాగుడు మానకపోతే బ్రతకడం కష్టం. ఐమ్ జస్ట్ కమింగ్ ఓవర్ దిస్. ప్లీజ్ వార్నింగ్. బాలకృష్ణ అమ్మా. అవునండి. ఐసి మొన్న ఈ మధ్య మా పేపర్ లో కూడా ఓ రివ్యూ రాసి రాబస్ చేశాడు బాలు. ఐసి తెలీదమ్మా ఎక్కడ ఉంటాడు? అది కదండి, సార్ నేను ఆయన నాట్ కోసం నౌ, నాట్ నౌ. నేను ఆయన కోసం అంత దూరం నుంచి వచ్చాను. ఆయన ఎలాగైనా కలుసుకోవాలి. అతను ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యపడాలమ్మా. పచ్చి తాగుపోతు కదా, ఆ మైకంలో రోడ్డు మీద ఎలా కింద పడచ్చు ఏ బస్. ఆయన గురించి కొంచెం ఎలాగైనా వాకప్ చేసి ఆయన అడ్రస్ నాకు తెలియపరచాలి. నేను ఈ హోటల్లో ఉంటున్నాను. రూమ్ నెంబర్ 209. 209.